స్టూడెంట్స్, ఈరోజు మనం ఇస్రో విఎస్ఎస్సి రీసెంట్గా అయిన ఎగ్జామ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన క్వశ్చన్సే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్పుట్స్ టు ఏ డిజిటల్ గేట్ అండ్ ద అవుట్పుట్ ఈస్ y ఈక్వల్ టు a ప్లస్ b హోల్ బార్, దెన్ ద గేట్ ఇన్వాల్వ్డ్ ఈజ్. క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆర్ గేట్, అండ్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్. సియర్ ఇక్కడ మనకు ఆప్షన్స్ నుంచి రావాలి కాబట్టి ఆర్ గేట్ మీన్స్ ఆర్ గేట్ కన్సిస్ట్ 2 ఇన్పుట్స్ A and B. This is the symbol of OR gate. This is the symbol of OR gate. This is A, this is B. What is output? Y equal to A plus B. What is output? Y equal to A plus B. But మనం అడిగింది A plus B whole bar. A plus B whole bar అన్నాడు కాబట్టి I am considering here వచ్చిన అవుట్పుట్కి మనం ఇక్కడ ఒక నాట్ గేట్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, నాట్ గేట్ కన్సిస్ట్ 1 ఇన్పుట్ 1 అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి? A ప్లస్ B అయితే వాట్ ఈజ్ అవుట్పుట్? అవుట్పుట్ ఈజ్ A ప్లస్ B హోల్ బార్. చూడండి, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. A ప్లస్ B హోల్ బార్ అవుట్పుట్ అయితే అది ఏం గేట్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసిన గేట్ ఆర్ గేట్. దిస్ ఈజ్ ఆర్ గేట్. అండ్ వాట్ ఈజ్ దిస్ గేట్? నాట్ గేట్. What is this gate? Not gate. So the combination of OR gate and NOT gate, the combination of OR gate and NOT gate is NOR gate. ఏమంటున్నాడు? దాన్ని స్పెషల్గా మెన్షన్ చేశాడు. దాన్ని ఏం గేట్ అంటామంటే NOR gate. ఇలా చూపిస్తాం. The combination of OR gate and NOT gate, OR plus NOT is what? NOR gate. So what is the answer here? NOR gate. In NOR gate, if inputs are A and B, if inputs are A and B, what is output? అంటే చూడండి, A ప్లస్ B అంటే ఆర్ గేట్, దానికి కాంప్లిమెంట్ చేశాడు కాబట్టి A ప్లస్ B హోల్ బార్. వాట్ ఈస్ దట్ వన్? నార్ గేట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. సో ఆర్ గేట్ కాదు అని తెలిసిపోయింది. మరి వాట్ అబౌట్ అండ్ నాండ్ అంటే ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి. సియర్ దిస్ ఈజ్ అండ్ గేట్, దిస్ ఈజ్ అండ్ గేట్ సింబల్. వాట్ ఈజ్ ద అవుట్పుట్ హియర్? ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ ఏ అండ్ బి, ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ ఏ అండ్ బి, అవుట్పుట్ y ఈక్వల్స్ టు a ఇంటూ b. y ఈక్వల్ టు వాట్? a ఇంటూ b. The output here also I am giving to one NOT gate. Here also I am giving to one NOT gate. This is NOT gate. So what is the output ante A into B whole bar. చూడండి, A into B whole bar. మరి what is this gate? AND gate followed by one NOT gate. AND gate followed by NOT gate మనం సింపుల్గా ఏమంటామంటే NAND gate అంటాం. So what is this output? It is NAND gate. A, B, excuse me, A, B, y equal to A into B whole bar. This is NAND gate. So A plus B whole bar is the correct answer is NOR gate. Option 4 is the correct answer. Second question చూద్దాం. Yes, ఇది కూడా ఇస్రో క్వశ్చన్. ఇది కొంచెం బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్, రెక్టిఫైర్లో క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ నువ్వు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా రాయండి, బేసిక్ ఎలక్ట్రానిక్స్లో 100% ఒక క్వశ్చన్ అనేది రెక్టిఫైర్ నుంచే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ చూస్తేనే అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, థియరీ బేస్డ్ కానివ్వండి, ఫార్ములా బేస్డ్ కానివ్వండి, న్యూమెరికల్ బేస్డ్ కానివ్వండి, బట్ అడిగే క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ఎ డయోడ్ స్టాండ్స్ ఫర్ అన్నాడు. ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ చూడండి, ఇక్కడే ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. పీక్ అంటే మ్యాక్సిమం. పీక్ అంటే ఏంటి? మ్యాక్సిమం. ఇన్వర్స్ అన్నాడు. ఇక్కడ ఇన్వర్స్ మనం ఏమనుకోవాలంటే రివర్స్.
ఇన్వర్స్ మనం ఏమనుకుంటున్నాం, రివర్స్. సో వాట్ ఈజ్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం రివర్స్ వోల్టేజ్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ at which the device cannot destroyed. ఎంతవరకు నువ్వు రివర్స్ బయాసింగ్ వోల్టేజ్ అప్లై చేస్తే ఆ డివైస్ డ్యామేజ్ కాదో ఆ వోల్టేజ్ మనం ఏమంటామంటే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటాం. చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ద మ్యాక్సిమం పాజిటివ్ వోల్టేజ్ అన్నాడు, రాంగ్. ద వోల్టేజ్ అట్ విచ్ ద డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అన్నాడు, కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రెండు ఫార్వర్డ్ బయాస్కి సంబంధించినవి. ఆప్షన్ 3 చూడండి, ద మ్యాక్సిమం రివర్స్ బయాస్ వోల్టేజ్ అక్కడ వరకు కరెక్టే. ఇంకేమి ఇచ్చాడు ఎక్స్టెన్షన్, ఏ డయోడ్ కెన్ విత్ స్టాండ్ బిఫోర్ బ్రేక్ డౌన్. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆప్షన్ 3లో ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎంతవరకు నువ్వు రివర్స్ బయాసింగ్ వోల్టేజ్ అప్లై చేస్తే డయోడ్ అనేది విత్ స్టాండ్ అవుతుంది, బ్రేక్ డౌన్ కాకుండా, దాన్ని మనం ఏమంటామంటే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటాం. దీన్నే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎలా అడిగాడంటే ఒకవేళ మనం అప్లై చేసే వోల్టేజ్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటే ఆ డయోడ్ ఏమవుతుంది అంటే డ్యామేజ్ అయిపోతుంది, లేకపోతే బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్న రకంగా కూడా అడుగుతాడు. మళ్ళీ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి అయితే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎలా ఉండాలి, సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి అయితే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎంత ఉండాలి, బ్రిడ్జ్ రెక్టిఫైర్కి అయితే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఎంత ఉండాలి అని అడిగారు. వాటి మనం మళ్ళీ ప్రాబ్లమెటిక్ ఫార్ములా బేస్లో కూడా చేస్తాం. విఎంఆర్ 2VMఆ విఎంఆ అంటాం, అవి ప్రాబ్లమెటిక్. బట్ ఇక్కడ మాత్రం నువ్వు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పీక్ మ్యాక్సిమం ఇన్వర్స్ రివర్స్ వోల్టేజ్ at which diode can withstand before breakdown. అది పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ డెఫినేషన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎస్, ఇది కూడా సేమ్ ఇయర్ సేమ్ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద డిజిటల్ గేట్స్ డస్ ద అవుట్పుట్స్ y1 అండ్ y2 ఇన్ ద ఫాలోయింగ్ ట్రూత్ టేబుల్ రిప్రజెంట్ రెస్పెక్టివ్లీ. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. బట్ ఇక్కడ స్టూడెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్. మనకిచ్చిన టైం డ్యూరేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ టైం మేనేజ్మెంట్లో చాలా ఈజీ క్వశ్చన్స్ని ఒకే క్వశ్చన్లో మల్టిపుల్ ఆన్సర్స్ అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆర్ అండ్ అన్నాడు, నార్ అండ్ అన్నాడు, ఆర్ నాండ్ అన్నారు, నార్ నాండ్ అన్నాడు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఖచ్చితంగా స్టూడెంట్కి ఈ 4 లాజిక్ గేట్స్ ట్రూత్ టేబుల్ తెలిసి ఉండాలి. ఏది, ఆర్ గేట్, యాండ్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్. ఈ 4 ట్రూత్ టేబుల్ తెలిస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్కి వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్స్కి ఏది మ్యాచింగ్ అవుతుందో చూడాలి. అంటే ఇక్కడ క్రాస్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి ఆ 4 ట్రూత్ టేబుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఆర్ గేట్, దిస్ ఈజ్ ఆర్ గేట్ సింబల్, ఇన్పుట్స్ ఆర్ ఏ బి, వాట్ ఈస్ ద అవుట్పుట్ వై, వేర్ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి. వాట్ ఈస్ దిస్ గేట్, ఆర్ గేట్. నెక్స్ట్ ఐ am considering one more gate, AND gate. This is AND gate. Inputs are A and B, output is Y. Inputs A, B, what is output Y, AB. అలాగే నీకు టైం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే 2 రివర్స్ క్వశ్చన్ అడిగాడు, నాండ్ నార్. అంటే ఏం చేయాలి, మనం ఆర్ గేట్కి ఒక బబుల్ పెట్టేస్తున్నాం అవుట్పుట్లో. ఆర్ గేట్కి ఒక బబుల్ పెట్టేస్తే ఇప్పుడే చెప్పాను దీన్ని ఏమంటాం, నార్ గేట్. వాట్ దిస్ గేట్, నార్ గేట్. సెకండ్ గేట్ ఏంటి, యాండ్ గేట్. సో ఇక్కడ చూడండి ఏబి ఇన్పుట్స్ అయితే ఆర్ పైన రాసాం ఏ ప్లస్ బి, దానికి కాంప్లిమెంట్ కాబట్టి దీన్ని ఏమని రాస్తాం, ఏ ప్లస్ బి ఓల్ బార్, నార్ గేట్. సేమ్ నాండ్ గేట్ అన్నాడు. నాండ్ గేట్ అంటే కూడా ఇంతకుముందే చెప్పాను, దిస్ ఈజ్ యాండ్ గేట్. ఈ యాండ్ గేట్కి మళ్ళీ ఒక మనం కాంప్లిమెంట్ బబుల్ పెట్టేస్తున్నాం. సో ఏబి ఇన్పుట్స్
What is output? Y. Y equal to AB bar. Y equal to what? AB bar. What is this gate? NAND gate. Students, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ నీకు ఆ సింబల్తో పాటు లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలియాలి. సో 2 కాంబినేషన్స్ ఇక్కడ రాస్తున్నాను, ఏ బి. చూడండి 2 కాంబినేషన్స్ కాబట్టి 2 ఇన్పుట్స్ కాబట్టి మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్ వచ్చాయి. 0 0 0 1 1 0 1 1. చూడండి నేను ఇక్కడ దీన్ని y1 అంటున్నాను, దీన్ని y2 అన్నాను, దీన్ని y3 అంటున్నాను, దీన్ని y4 అంటున్నాను. సో నేను 4 ట్రూత్ టేబుల్ రాస్తున్నాను ఇక్కడ. y1 అంటే ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ అవుట్పుట్, y2 అంటే AND గేట్, y3 అంటే NOR గేట్, y4 అంటే ఏం గేట్? NAND గేట్. ఆర్ గేట్లో మనకు తెలుసు 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 కూడా 1. ఇది ఆర్ గేట్. ఇది ఏం గేట్? ఆర్ గేట్. అప్పుడు నేను ఈజీగా నార్ గేట్ రాస్తున్నాను. చూడండి నార్ బబుల్ కాబట్టి 0 ఉంటే 1, 1 ఉంటే 0, 1 ఉంటే 0, 1 ఉంటే 0 బబుల్ పెట్టాం కాబట్టి. నౌ ఐ వాంట్ టు రైట్ AND గేట్. 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1 AND గేట్. మరి ఇది AND గేట్ అయితే లాస్ట్ y4 వచ్చేసి NAND గేట్. NAND గేట్లో 0 బార్ 1 0 బార్ 1 0 బార్ 1 1 బార్ 0. ఇవి మనకు అవుట్పుట్స్ ఆఫ్ ఆర్ గేట్, AND గేట్, NOR గేట్, NAND గేట్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ y1 y2 అనే అవుట్పుట్స్ ఏ గేటుకు సంబంధించినవి అని అడుగుతున్నాడు. ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1 అయితే చూడండి 1 0 0 మనకి ఇక్కడ ఎక్కడ వచ్చింది అంటే y3 దగ్గర వచ్చింది కాబట్టి ఖచ్చితంగా y1 ఏం గేట్? NOR గేట్. అలాగే ఇవి 3 zeros, ఇది 1 ఎక్కడ వచ్చింది చూడండి y2 3 zeros 1 అంటే y2 ఏం గేట్ అంటే AND గేట్. ఇలా క్రాస్ చెకింగ్ చేయడం వల్ల నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత టైం మేనేజ్మెంట్ అవుతుంది. ఇక్కడ 2 ఇన్పుట్సే ఉన్నాయి కాబట్టి చాలా కూల్గా చేశాం. కానీ ఎగ్జామ్లో 3 ఇన్పుట్స్ ఇస్తాడు, 3 అవుట్పుట్స్ ఇస్తాడు, చెక్ చేయమంటాడు, లేకపోతే మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. బట్ ఏది ఎలా ఇచ్చినా మనకు కాన్సెప్ట్ అనేది రావాలి. సో ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్స్ y1 y2 ఎవరు అంటే y1 NOR గేట్, y2 AND గేట్. హెన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. సో చూడండి ఇస్రో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. చూడండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అర్థమైతే దీనంత సులువు ఏది ఉండదు. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్లో ఎవరైతే అక్యురేట్గా ఆన్సర్ చెప్తారో ఇక్కడ వాళ్ళే విన్నర్స్. స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.